సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ ఓటమి అంచనా ఉంది. ఇప్పటికే కోల్కతా టెస్ట్లో ఓటమి పాలైన టీమిండియా గువాహటిలోని అదే పరిస్థితిలో ఉంది. ఇక ఈ టెస్ట్ను గెలిచి సిరీస్ను డ్రా చేయాలని అనుకున్న భారత్ టెస్ట్ను కూడా డ్రా చేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇక బ్యాటర్లు విఫలమవ్వడం, కనీసం క్రీజులో కొద్దిసేపు కూడా ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్లేయర్ లేకపోవడంతో భారత్కు ఈ పరిస్థితి ఎదురైంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు మరి భారత్ డ్రా చేసుకోగలదంటారా? ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ అయితే అంటే చివరి రోజు స్పిన్ కు అనుకూలంగా అంటే సాధారణంగా 4 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం అనేది నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా భారత్ లాంటి ఉపఖండ దేశాల్లో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ కు పిచ్ అనుకూలంగా ఉండడం, అదేవిధంగా వాతావరణం ప్రభావం ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దానికి తోడు భారత ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ మ్యాచ్ లో ఎందుకంటే మొదటి మ్యాచ్ లో ఓడిపోయింది భారత్, రెండో మ్యాచ్ లో కూడా ఓటమాంశం ఉందనే చెప్పాలి. ఎలా దానికి తోడు టాప్ ఆర్డర్, ఫస్ట్ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ దారుణంగా, ఫస్ట్ ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. రెండో ఇన్నింగ్స్ లో కూడా టాప్ ఆర్డర్ ఆదుకోకపోతే మాత్రం భారత్ ఖచ్చితంగా వైట్ వాష్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దానికి తోడు గత ఏడాది జరిగినటువంటి చూస్తే న్యూజిలాండ్ తో సిరీస్ లో కూడా వైట్ వాష్ ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో భారత్ ఖచ్చితంగా అంటే చెమటోడ్చాల్సిందే, ప్రతి బంతికి ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది. ఇంగ్లాండ్ లో 4వ టెస్ట్ లో ఏ విధంగా అయితే డ్రా కోసం పోరాడారో అదే విధంగా ఈ మ్యాచ్ లో కూడా పోరాడితే తప్ప భారత్ అయితే బయటపడే అవకాశాలు తక్కువ. రైట్, మరి ఇప్పుడు మొన్న చూసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మొత్తం ఏదైతే టాప్ ఆర్డర్ బ్యాట్స్ నుంచి అయితే ఫెయిల్ అయ్యారు, మరి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అన్న ఇప్పుడు మిడిల్ ఆర్డర్ ఆదుకుంటుందంటారా? టాప్ ఆర్డర్ లో ఇప్పటికే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇద్దరు అవుట్ అయ్యారు. ప్రస్తుతానికి సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్ క్రీజ్ లో ఉన్నారు. అయితే కుల్దీప్ యాదవ్ కనుక కొంత టీ బ్రేక్ వరకు లాగగలిగితే, అంటే 11 టీ బ్రేక్ అంటే మామూలుగా గౌహతి టెస్ట్ లో టీ బ్రేక్ ముందు వస్తుంది లంచ్ బ్రేక్ కంటే, టీ బ్రేక్ వరకు కనుక లాగగలిగితే మాత్రం మ్యాచ్ కు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతానికి అయితే సౌత్ ఆఫ్రికా స్పిన్ అటాక్ ను ఎలా ఎదుర్కొంటారు? ఎందుకంటే సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ వీళ్లపైన ఎక్కువగా, ధ్రువ్ జురేల్ వీళ్లపైన ఎక్కువగా భారం ఉంది. కాబట్టి ఎంతవరకు ఆదుకుంటారు అనేది చూడాలి. మరి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా స్పిన్ బౌలింగ్ చూస్తూ ఉంటే అత్యంత బలంగా కనిపిస్తుంది. మరి వీళ్ళ ధాటికి మన వాళ్ళు తట్టుకోగలరు అంటారా? ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ గానీ, సాయి సుదర్శన్ గానీ వీళ్ళిద్దరు కనీసం 30 నుంచి 40 ఓవర్లు బ్యాటింగ్ చేయగలగాలి వీళ్ళిద్దరే. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా కొంత, అంటే మొన్న ఫస్ట్ మ్యాచ్ లో అందరికంటే ఎక్కువ బంతులు ఆడాడు, 137 బంతులు ఆడాడు అతను. కాబట్టి అతను కొంత ఎదుర్కోగలిగితే మాత్రం కనీసం అతను ఒక 10-15 ఓవర్లు కనుక ఆడగలిగితే, డ్రింక్స్ బ్రేక్ వరకు అయినా సరే ఫస్ట్ డే స్టార్టింగ్ లో ఆడగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక అటు వాషింగ్టన్ సుందర్ ఎలాగో తన సత్తా ఏంటనేది ఇప్పటికే ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే ధ్రువ్ జురేల్ అతను పెద్దగా రాణించడం లేదు. గత ఏడాది జరిగినటువంటి ఇంగ్లాండ్ సిరీస్ లో మాత్రం అతను మెరుగ్గా రాణించిన పరిస్థితి. ఈ ఏడాది మాత్రం అతను పెద్దగా అంచనాలకు మించి రాణించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే మొన్న వెస్టిండీస్ తో సిరీస్ లో సెంచరీ చేసినప్పటికీ ఫస్ట్ టెస్ట్ లో మొన్న జరిగిన ఫస్ట్ ఇన్నింగ్స్ లో అతను దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఈ మ్యాచ్ లో అతను కనుక ఎంతవరకు డిఫెన్స్ ఆడగలడు? ఎందుకంటే టార్గెట్ అనేది చాలా 522 పరుగులు చేయాలి ఇంకా. కాబట్టి దీని డిఫెన్స్ మీదనే భారత్ మ్యాచ్ కాపాడుకునే అంశం ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక చూసుకుంటే భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో సౌత్ ఆఫ్రికా భారీ లక్ష్యాన్ని కేటాయించింది. ఇక మొదటి ఇన్నింగ్స్ లోనే అత్యధికంతో కలుపుకుంటే 2 ఇన్నింగ్స్ తో అయితే భారత్ 550 పరుగులు చేయాల్సి అయితే ఉంది. ఇక 4వ రోజు ఆఖరి సెషన్ వరకు కూడా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా డే ఇంకాసేపట్లో ముగుస్తుంది అనగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక 3వ సెషన్ ఆఖరిలో కూడా బ్యాటింగ్ వచ్చిన టీమిండియా ఓపెనర్లు కనీసం వికెట్లు కూడా కాపాడుకోలేకపోయారు. ఇక ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభమైన 10 ఓవర్లలోనే పెవిలియన్ బాట పట్టారు. ఇక జైస్వాల్ 13, రాహుల్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక దాంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ కేవలం 27 పరుగులు చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక కుల్దీప్ యాదవ్ నైట్ వాచ్మెన్ గా క్రీజ్ లోకి అయితే వచ్చాడు. ఇక ఆఖరి రోజు భారత్ గెలవాలంటే 522 పరుగులు చేయాలి. ఇక టెస్ట్ మ్యాచ్ లో కూడా ఒక్క రోజు మహా అంటే 90 ఓవర్లు బౌలింగ్ చేయగలరు. ఇక ఈ లెక్కన ఓవర్ కి 6 చొప్పున పరుగులు తీసేస్తే భారత్ గెలవగలదు. ఇక ఇది అసాధ్యం కాబట్టి డ్రా చేసుకోవడానికి టీమిండియా చూస్తూ ఉంది. కానీ 7 గంటల పాటు క్రీజులో కొనసాగే ఆటగాళ్లు ఉన్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక సౌత్ ఆఫ్రికా విజయానికి 8 వికెట్లు మాత్రమే అవసరం ఉంది.
ఇక పిచ్ స్పిన్ కు బాగా అనుకూలిస్తూ ఉండడంతో ఇవాళ ఎక్కువ భాగం సఫారీ కెప్టెన్ టెంబా బవుమా స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్, సెనూరాన్ ముత్తుస్వామి లాంటి అసాధ్య స్పిన్నర్లు సఫారీల చేతిలో ఉన్నారు. ఇక మరి ఆఖరి రోజు భారత్ పోరాడుతుందా లేక వికెట్లు సమర్పించుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.